మళ్ళీ రఘురామ్ గారు, రామారావు గారు. ఇద్దరు రఘురాములు ఉన్నారు, ఒక రామారావు ఉన్నారు, ఒక పార్థీశ్వరుడు ఉన్నాడు. చూసారా, మొత్తం స్టేజ్ అంతా కంప్లీట్. కొండలరావు గారు, ఏడుకొండలవాడు ఉన్నాడు. అద్భుతమైన వేదిక ఇది కదా. సాధారణంగా అమాయకులు, నాలాంటి అమాయకులైన భర్తలు లేదా తెలివైన భర్తలు, తెలివైన వాళ్ళు, మంచివాళ్ళైన భర్తలు, మంచివాళ్ళు కానీ అమాయకులైన భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్లో ఏ పని చేయరండి. ఏం పని చేయకుండా పిల్లల గురించి పట్టించుకోరు, కరెంటు బిల్లు కట్టాలి, ఫోన్ బిల్లు కట్టాలి, ఏమీ పట్టించుకోరు. వాళ్ళు అలా చేసి 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 ఏం చేస్తారంటే వాళ్ళు అలా చేయడం వల్ల భార్యలు ఎఫిషియెంట్ మేనేజర్లుగా ఎదుగుతారని వాళ్ళ నమ్మకం. ఎంత మేధావులు వాళ్ళు కదా. రామారావు తెలివిగలవాడు. అందుకని ఏం చేశారంటే ఆయన ఇలా సభలు, నాటకాలు, సాహిత్యం, సినిమాలు ఇలాగా తిరుగుతూ ఉంటే రాత్రి 9-10 ఇంటికి వస్తే ఎలాగా ఏదో ఒక రోజు ఇంట్లో యుద్ధం అయిపోతుందని మాణికేశ్వరానికి రాయటం నేర్పాడు ఆయన. ఆవిడ చేత బోల్డ్ సినిమాలకు రాయించాడు ఆయన. ఎన్ని పుస్తకాలు ఎన్ని రాశారండి మీరు? ఒక 100 రాశారా? 100, 150 రాశారా? ఇంకా బాబు చూసారా, అంత తెలియనివాడు రామారావు గారు. ఏంటి ఇది వెళ్ళిపోయాడా? ఇంత ఈ రామారావు గారి యొక్క, నాకు కాలేజీలో ఆయన ఒక 7-8 సంవత్సరాలు సీనియర్. మాకు ఆయన అక్కడ కూడా ఇదే, అది మాకు ఒక కల్చరల్ అఫేర్స్ చూసే లెక్చర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు కాలేజ్ డే అన్నా, ఎప్పుడు నాటకం వేద్దానా ఎస్వి రామారావు అని పిలవయ్యా ఒకసారి అన్నవాడు. ఎస్వి రామారావు రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటున్నాడండి, పర్లేదు పిలవయ్యా. ఆయనకి ఏమిటంటే ఎస్వి రామారావు ఒక క్రియేటివ్ మైండ్ అని, నాటకాలు రచించగలడు, రాసిన నాటకం తిప్పి తిప్పి రాయగలడు, వెనక ముందు వెనకాల చేసి పాతగా చూపించగలడు, పుస్తకాలు రాసినట్టుగా. అంత మేధావని అపార నమ్మకం ఉండేది అన్నమాట ఆయనకి. అందుకని ఆయన మాట్లాడితే రామారావు ఎన్ని నాటకాలు వేసామో మేము. ముఖ్యంగా ఒక దొంగాటకం అని ఒక నాటకం ఉండేది, అది 1 గంట ఉంటుంది. అందులో 3 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట, భార్య, భర్త, ఒక దొంగ. ఈ భార్య వేషం మధుసూదన్ రాజు అని ఒక స్టూడెంట్, అతను ఆడవేషం వేసేవాడు. అంటే ఆ రోజుల్లో ఇంకా ఆడవాళ్ళు మగవేషాలు వేయట్లేదు, అందుకని మగవాళ్ళు ఆడవేషం వేసేవాడు. అప్పుడు ఈ లెక్చర్ గారు ఏంటంటే ఈయన భర్త, దొంగ ఎస్వి రామారావు. ఈ దొంగాటం ఎన్నిసార్లు వేసారు కాలేజీలో, ఎన్నిసార్లు వేసినా కొత్తగా ఉండేది. రామారావు క్రియేటివిటీ ఉండదు అందులో. అలాగా అప్పటి నుంచి నేను చూస్తున్నాను రామారావు గారిని. ఆయనకి మొట్టమొదటి సబ్జెక్ట్, అత్యంత ఇష్టమైన విషయం ఏంటంటే నాటకం, సినిమాలు. మీరు అక్కినేని నాగేశ్వరరావు సినిమాల మీద ఆయన చాలా పుస్తకాలు రాశాడు. చాలా, ఇది 3వ 4వ. అక్కినేని కథానాయకులు. ఆయన తెలియని వాడని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అండి రామారావు గారు. అక్కినేని కథానాయకులు అంటే అక్కినేని గారు ఎంతమంది హీరోయిన్లతో నటించాడో పుస్తకం రాశారండి. అందులో బి సరోజ, ఈవి సరోజ, వీళ్ళు అందరూ ఉంటారనమాట. అందరు హీరోయిన్లు ఉంటారు. అక్కినేని కథానాయకులు పుస్తకం రాసిన తర్వాత దాన్ని ఎందుకైనా మంచిది కొంచెం దూరం ఆలోచించి ఆయన ఎవరికి అంకితం ఇచ్చాడు తెలుసండి? నాగేశ్వర్ భార్యకి అంకితం ఇచ్చాడు. అమ్మ మీకే ఇస్తున్నాను అన్నాడు. అలా ఎవరిని ఇస్తారండి? తెలివైనవాడు కాబట్టి రామారావు తీసుకెళ్ళి ఆవిడకి అంకితం ఇచ్చాడు. అంటే ఇందులో గొప్ప విషయం ఏంది కాదండి, సంస్కారం ఆవిడది. నాగేశ్వర భార్య అన్నపూర్ణ గారి సంస్కారం. ఆవిడ మేము గొప్పగా చెప్పుకోండి, ఎందుకంటే మా ఊరు ఆవిడది. రామారావుకి నాకు ఆవిడ సోదరుడు కొడాలి వెంకటేశ్వరరావు, ఆయన మాకు ఆప్తుడు. ఆ వెంకటేశ్వరరావు సిస్టర్ ఈవిడ, మా ఏలూరు పక్కన. అలాగా తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే ఇందులో ఈ పుస్తకంలో మీరు చూస్తే కొంతమంది కొన్ని విషయాలు పాత విషయాలే కదా అని అనిపిస్తాయి, కానీ కాదండి. రామారావు దగ్గర ఒక టెక్నిక్ ఏంటంటే తెనాలి రామకృష్ణలో అక్కినేని నాగేశ్వర, తెనాలి రామలింగడు ఎలాగైనా సరే కృష్ణదేవరాయల ఆస్థానంలో చేరాలి. అందుకని ఏం చేస్తాడంటే ఆయన తాతాచార్య గారి ఇంటికి ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. సురభి బాల సరస్వతి డాన్సర్. ఈయన ఎలాగో మొత్తం మృదంగం పట్టు లోపలికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళి మృదంగం కొట్టేటప్పుడు వెళ్ళే ముందర బాగా ఉన్నాడు. మృదంగం కొట్టేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద బొప్పి కట్టి ఉంటుంది. ఎందుకు బొప్పి కట్టింది అంటే నాగేశ్వర గుర్తులు ఈయన గుర్తుంది, ఆయన చెప్తాడు మీకు. బాలరాజు కథలో నాగేశ్వర గొంతు పీలగా ఉండేటయ్యా అని అడగండి, చెప్తారు. అప్పుడు ఇంకా వయసు ఇంత అని చెప్తాడు. బాటసార్లు ఎందుకు ఇలాగ రాడు తేలింది అది కూడా చెప్తాడు. ఈయన ఏమయ్యా ఆయన పంచికట్టడం రామారావు పలానా సినిమాలో
మొదట్లో సినిమాల్లో పంచకట్టు ఇలా కట్టేవాడు, దసరా బుల్లోడు ఇలా కట్టాడు. ఎలాగా అంటే అది ఎవ్రీథింగ్ అబౌట్ రామారావు, అబౌట్ నాగేశ్వరరావు ఈయనకి తెలిసినంత వివరంగా నాగేశ్వరరావు తెలియదు. నేను జోక్ చేయట్లేదండి. నాగేశ్వరరావు దగ్గరికి దూరదర్శన్ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మీ గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తాం, మేము సిరీస్ కొన్ని వారాల పాటు వేస్తాం అలాగా, కాబట్టి మీతో నడుస్తూ మాట్లాడుతాం, నిలబడుతూ మాట్లాడుతూ, దూకుతూ రకరకాలు ఇవన్నీ. హనుమంతరావు ఆయన పేరే హనుమంతుడు, అలా దూకుతుంటాడు అనమాట. అలాగా ఆయన ప్రోగ్రామ్ ఎక్స్క్యూటివ్ వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్తే నాగేశ్వరరావు చెప్పారు, బాబు నా గురించి నాకన్నా రామారావు బాగా తెలుసు, ముందు ఆయనతో మాట్లాడండి అని చెప్పాడు. చూడండి, ఇంత రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు మీద ఒక పిహెచ్డీకి తగినంతటి లోతైన పరిశోధన చేసిన వ్యక్తిని నేను చూడలే. మీరు ఏమైనా చూసింటే రెండో పేరు చెప్పండి, తెలుసుకుంటాం. అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా స్వర్ణ కంకణం అందుకున్నటువంటి ఏకైక తెలుగు నాటక రచయిత ఎస్వి రామారావు. నాటకాలు రాశారండి, నాటకాలు వేశారండి, సినిమాలకు మాటలు రాశారండి, సినిమాలు తీశారండి, నటించారండి. అన్నీ ఎన్ని చేశాడు ఈయన. ఇవన్నీ చేసి కూడా చాలా నిగర్వి, చాలా కపటం లేని మనసు, హాయిగా మాట్లాడతాడు, మనసు వైపు మాట్లాడతాడు ఈయన. జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టు కూడా కొంతమంది మీరు చూసుంటారు, మీకు తెలుసుంటారు. కానీ జర్నలిస్టులు ఆత్మకథలకి డిమాండ్ ఉండదు. జర్నలిస్ట్ ఆత్మకథలు ఏం రాసినా ఎవడో పెద్ద పట్టించుకోడు. ఎవరో కులదీప్ నాయర్ లాంటి వాళ్ళు రాస్తే తప్ప. సినిమా నటులకి నటించినంతకాలం గ్లామర్ ఉంటుంది, జర్నలిస్టులకి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో పనిచేస్తున్నంతకాలం గ్లామర్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫేడ్ అవుట్ అయిపోతే తగ్గిపోతుంది, కొద్ది మంది తప్ప. నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళు తప్ప. అదర్వైజ్ గ్లామర్ వీళ్ళిద్దరిది గ్లామర్. కానీ అక్కినేని నాగేశ్వరరావు యొక్క ఆయనలో ఉన్నటువంటి ఔచిత్యం, ఆయనలో ఉన్నటువంటి ప్రతిభని చివరిదాకా ఎంతమంది నటులు ఉన్నారండి? బోళమంది నటులు ఉన్నారు కదా, నటులు ఉన్నారు కదా. కానీ నాగేశ్వరరావుని ఈ రవీంద్ర భారతిలో నేను ఢిల్లీ హైదరాబాద్ వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళలో కనీసం 60-70 సభల్లో చూశాను నేను. ఎవరు పిలిచినా వెళ్తారని, కానీ అందరూ పిలవరు. మళ్ళీ ఎవరు పిలుస్తారంటే ఎవరు ఆయన యొక్క ప్రతిభను గుర్తించారు, ఆయన అంటే గౌరవం ఉందో, ప్రేమ ఉందో. కిన్నెర రఘురాము, పార్వతీశం, రామారావు గారు, ఒక వంశీ రామరాజు, ఇలాగా ఎవరెవరైతే కొండలరావుకి వారికి ఉన్న అనుబంధం, అసలు దాని మీద ఒక పుస్తకం రాయొచ్చు. కొండలరావు రాశారేమో నాకు తెలియదు, కానీ నాగేశ్వరరావుతో వారికి ఉన్న అనుబంధం అంతగా అనేక సభల్లో నేను విన్నాను. నేను వారితో మాట్లాడి తక్కువ, బట్ అనేక సభల్లో నేను విన్నాను. అంటే మనసుకు ఉండేటువంటి బంధాన్ని మనం కొలవలేం. మనకి చాలామందికి మనకు తెలిసి చాలా అరుదుగా కలుస్తుంటాం, కొంతమంది రోజు కలుస్తుంటాం. రోజు కలిసే వాళ్ళకంటే అరుదుగా కలిసే వాళ్ళు కొంతమంది మనకి ఆత్మబంధువులు అనిపిస్తారు. బంధువులు కొన్ని లక్షలు ఉండొచ్చు, ఆత్మబంధువులు కొద్దిమంది. అలాంటి ఆత్మబంధువులు కొండలరావు గారికి అక్కినేని నాగేశ్వరరావు. ఇందులో ఈయన చాలా విషయాలు పాత పుస్తకం అంతా విషయాలు పాతవే కదా అన్నాను. అంటే లేదు, కొత్త విషయాలు ఉన్నాడు. ఏమిటని చూస్తే దసరా బుల్లోళ్ళలో అది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి. దసరా బుల్లోళ్ళలో ఒక సంఘటన ఉంటుంది. ఆ సంఘటన ఎక్కడో ఉంది. సరే, అందులో ఏంటంటే ఇది చూడండి, మంచి పాట ఉంది ఇందులో. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల అని పాట ఉంటుంది. ఆ పాటలో వరి చేను కోతకొచ్చి వంగుచున్నది, మొదటి లైన్ బాగుంది కదా. వరి చేను కోతకొచ్చి వంగుచున్నది, వంపులన్నీ వయసొచ్చి పొంగుచున్నవి అని ఇంకో రెండో లైన్. దీన్ని హీరాలాల్ గారు మ్యూజిక్ డైరెక్టర్, డ్యాన్స్ డైరెక్టర్. అందుకని ఏం చేశారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు మీరే బాగా తీస్తున్నారు సినిమా, మీరే డైరెక్ట్ చేయని అన్నారట నాగేశ్వర. అందుకే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన హీరాలు చెప్పేశారు, ఆయన డైరెక్ట్ చేశాడు. చేసినప్పుడు ఈ వంపులు, వరిచేను వంగటం, ఈ కథానాయక వంగటం కొంచెం అలాగా రొమాంటిక్గా, ఎక్స్ట్రా రొమాంటిక్గా తీసాయట. నాగేశ్వర నచ్చలేదు. ఈయన పిలిచి రాజేంద్ర ప్రసాద్ గారిని, ఏంటది అది ఏంటి అసలు అర్థం ఉందా, అంత సెక్సీగా తీస్తారు ఆ పాటనది, ఏమిటి నాన్ సెన్స్ అనేసి వెళ్ళిపోయాడు కోపంగా. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా గొరగొక్కుని మర్నాడు మళ్ళీ వెళ్ళి ఆ డ్యాన్స్ డైరెక్టర్ని మళ్ళీ పిలిచి, ఏమయ్యా బాలేరు నాగేశ్వరరావు అంటున్నారు, కొంచెం మార్చవే అంటే, ఆయన సరే సార్ మళ్ళీ సెట్ చేస్తాను, షూట్ రెడీ సార్, నాగేశ్వరరావు కూడా రమ్మనండి సార్ అన్నాడు. ఈయన మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు, నాగేశ్వరరావు మీరు చెప్పినట్టు మార్చామండి, కొంచెం కొత్తగా తీస్తున్నాం, మీరు రండి చూడండి అని. ఏమయ్యా నేను చెప్తే మార్చేస్తావా, నువ్వేం డైరెక్టర్ అయ్యా, నీకు సొంత ఆలోచన లేవా,
కన్విక్షన్ లేదా, కమిట్మెంట్ లేదా? రేపు రంగారావు చెప్తాడు, పద్మనాభం చెప్తాడు, మార్చేస్తారా సీన్ వెళ్ళవయ్యా కన్విక్షన్ ప్రకారం చేయవయ్యా అన్నాడు నాగేశ్వరరావు. వాట్ ఏ గ్రేట్ యాక్టర్. అంటే ఒక డైరెక్టర్గా నీకు ఒక కన్విక్షన్ ఉండాలి, నీకు ఒక విశ్వాసం ఉండాలి, నువ్వు చేసే పని మీద నీకు ఒక నమ్మకం ఉండాలి. అది నాగేశ్వరరావు చాలా సందర్భాలు నేర్పినట్టు నీతులు ఇవన్నీ రఘురామరావు లాంటి వాళ్ళు అనేక సార్లు వారితో మాట్లాడి విని ఉంటారు. రామారావు గారు చెప్పక్కర్లేక. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని సినిమాల గురించి రాశారండి. ఆ సినిమాల విషయంలో చాలా పరదేశం సినిమా ఉందండి, 1953. మనలో చాలామంది చూసుంటారు. వయసులో ఉన్నప్పుడు ఇంట్లో ఆయన దశలు ఉన్నాయి ఆయన జీవితంలో. వయసులో ఉన్నప్పుడు, వయసు పెరిగాక, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధులైనప్పుడు నాయకులు అంజలి, నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అదే సినిమాలో యంగ్ హీరోయిన్, అదే సినిమాలో వయసు ఇచ్చినాడు, అదే సినిమాలో వృద్ధుడు. 3 పాత్రల్లో ఆయన ఎంత అద్భుతంగా జీవించాడో ఇందులో వర్ణించారు రామారావు. ఇది ఒకటి కాదు, ఇలాగ అనేక సినిమాలు. ఇవన్నీ చెప్తాం మొదలు పెడితే ఇప్పుడు బోల్డ్ గంట టైం గడిచిపోతుంది. తర్వాత సత్యం శివం సినిమా ఒకటి. ఇది ఒకటి నాగేశ్వరరావు రామారావు కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం. పల్లెటూరి పిల్లల నుంచి ఇక్కడ దాకా 15 సినిమాలు ఇద్దరు నటించారు. ఈ సినిమాని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రామారావు అల్లుడు. సరే, ఇవన్నీ చాలా విషయాలు, ఇవన్నీ రహస్యం. అంటే నాకు రహస్యం తెలియదు ఇవన్నీ, కానీ ఇన్ని విషయాలు చెప్పేస్తే ఇప్పుడు తర్వాత మళ్ళీ రామారావు కోపం వస్తుంది, ఆ పుస్తకం ఎవరు కొనరు, ఏంటి చెప్పేసి ఎలా అంటాడు ఆయన. అందుకని అన్నీ చెప్పలేక దాచిపెడుతున్నాను. కాకపోతే కొన్ని 2-3 విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ పుస్తకం ఇది 100 సినిమాలు. ముఖ్యంగా ఆయన యొక్క నాగేశ్వరరావు యొక్క నట జీవితంలో పరిణామక్రమం. ఆయన మొట్టమొదట ఆ పల్లెటూరి పిల్ల దగ్గర నుంచి, కీలుగుర్రం నుంచి, అప్పుడు పీలగా ఉన్న వాయిస్ నుంచి ఈయన చాణక్య చంద్రగుప్తులు విజృంభించాడు. ఇందాక మనం చూసాం. ఆ స్థాయి వరకు ఎలాగ ఆ మార్పు వచ్చింది ఆయన వాయిస్లో కానీ, ఆ ముఖ కవళికల్లో కానీ, ఆయన యొక్క అభినయంలో కానీ, తర్వాత ఆయన పంచకట్టల్లో కానీ, డ్రెస్ అన్నీ చాలా వివరంగా పోసుకున్నాడు. ఈయన చెప్తుంటే నాగేశ్వరరావు వింటూ ఉంటారు అలాగా అనేక సార్లు. వాట్ ఏ గ్రేట్. ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి అది. ఎందుకు అదృష్టం ఉండాలంటే నాగేశ్వరరావు గారు ఆయన ఎన్నిసార్లు ఎంతమంది పిలిచిన సభలకు వచ్చారు. ఎప్పుడు ఆయనకి ఈగో అనేది అడ్డం పడలేదు అక్కడ. ఈ రామారావు గురించి ఒక రెండు విషయాలు చెప్తాను. ఈయన జర్నలిస్టులో ఆత్మకథ రాసుకున్నటువంటి, సినీ జర్నలిస్టులో ఆత్మకథ రాసుకున్నట్టు మొట్టమొదటి వ్యక్తి ఎస్వి రామారావు. ఈయన ఆత్మకథలో చాలామంది, నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది యొక్క జీవిత రహస్యాలు ఉన్నాయి. దొరికితే ఆ పుస్తకం చదవండి. ఇంకోటి, ఈయన్ని ఒక గొప్ప అవార్డు ఉందండి తెలుగులో, మన తెలుగునాట. అది రామనేని ఫౌండేషన్ అవార్డు అని. చాలా సెలెక్టివ్గా ఏడాదికి ఒకసారి ఇస్తారు వాళ్ళు. ఓన్లీ ఒకళ్ళు ఇద్దరికి ఇస్తారు. చాలా సెలెక్టివ్గా ఇస్తారు వాళ్ళు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. దానికి కమిటీ కొంత అమెరికాలో ఉంటుంది, కొంత ఇండియాలో ఉంటుంది, కొంత ఆంధ్రాలో ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. అంత ప్రాసెస్లో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ అవార్డు వీరిని వరించింది రామారావు. రామనేని ఫౌండేషన్ అవార్డు తీసుకున్నట్టు ఏకైక సినీ జర్నలిస్టు రామారావు. ఈయన గురించి ఒక మొక్కపాడ బాలకృష్ణ ప్రసాద్ గారిని, బాలసుబ్రహ్మణ్య ప్రసాద్ అని ఆయనలో రాశాడు. ఈ వాటి వినండి. ఏఎన్ఆర్ నట జీవితంలో మొదటి 3 దశాబ్దాలపై ఫోకస్ పెట్టారు. తర్వాత దశాబ్దాల్లో వచ్చిన రొటీన్ సినిమాల జోలికి పోకుండా ప్రత్యేక చాటి చిత్రాలను నేను ప్రస్తావించారు. ఈ పుస్తకం చదవడం వల్ల ఈ శతజయంతి సందర్భంలో అక్కినేని మీద గౌరవం మరింత పెరిగేలా రచించారు రామారావు. వారికి మనందరం రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు చెప్పాలని చెప్పారు ఎంబీఎస్ ప్రసాద్ గారు. ధన్యవాదాలు. నేను కూడా ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తాను. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం.